హరే కృష్ణ. అపోహలు నిజాలు అన్న ఈ ధారావాహిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ముఖ్యంగా చర్చించుకునే అపోహ, దాంట్లో నిజం ఏంటి, ఆ అపోహ అది ఎందుకు అపోహ అనే దాని నిజాన్ని మనం ఏమిటి అనేది మనం తెలుసుకుందాము. ఆ విషయం ఏమిటి అంటే, రాముడు స్త్రీలను గౌరవించలేదు, ఆయన స్త్రీ అయిన తాటకిని చంపాడు కాబట్టి తన ధర్మాన్ని పాటించలేదు. అదేవిధంగా శూర్పణఖ స్త్రీలను గౌరవించడం ధర్మము, కానీ శూర్పణఖ విషయంలో కూడా రాముడు ధర్మాన్ని పాటించలేదు. అంతేకాదు తనను అవమానించి పంపించాడు కాబట్టి రాముడు ధర్మాన్ని పాటించలేదు, మంచివాడు కాదు అని. అదేవిధంగా ఇంకొక అపోహ ఏమిటి అంటే, రావణాసురుడు సీతని సంవత్సరం ఉంచుకున్నా సరే తను తినడానికి ఇచ్చాడు, ఉండడానికి అంతఃపురంలో ఉండమని చెప్పాడు, సంవత్సరం ఆయన జాగ్రత్తగా చూసుకున్నాడు కాబట్టి రావణాసురుడు స్త్రీలను గౌరవించాడు, కాబట్టి రావణాసురుడు చాలా గొప్పవాడు అనేది. ఈరోజు ఈ అపోహ వెనుక నిజానిజాలు తెలుసుకుందాము. మొట్టమొదటిది శూర్పణఖ విషయం. శూర్పణఖ రావణాసురుడి చెల్లెలు. శూర్పణఖ భర్త రావణాసురుడు ఇంకా ఇతరులు కలిసి ఒకసారి వేరే వారి మీద యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధంలో రావణాసురుడు శూర్పణఖ భర్తని, అంటే తన సైన్యంలో ఉన్న వ్యక్తిని తాను చంపేస్తాడు. శూర్పణఖ భర్తని చంపేస్తాడు. సో అంటే శూర్పణఖ అప్పటికే పెళ్ళయింది. అయితే ఒకానొక సమయంలో ఆడ అరణ్యంలో ఉన్న రాముడిని చూసి, ఎంత అందంగా ఉన్నాడు, వీడిని నేను అన్వేషిస్తాను అని కామంతో మోహం చెంది మోహానికి గురై వెంటనే తన వికృత రూపాన్ని మార్చేసుకొని రాముని మోసం చేయాలని చూస్తుంది. అందంగా ఉన్నాను, నేను కురూపిని కాదు అని మోసం చేయాలని తన దేహాన్ని మార్చుకొని వస్తుంది. అయితే రాముడిని అడుగుతుంది, నన్ను పెళ్లి చేసుకో, మనం అనుభవిద్దాము, ఎంజాయ్ చేద్దాము అని. అయితే రాముడు ఏమంటాడు అంటే, నాకు ఆల్రెడీ పెళ్ళి అయ్యింది, నా లక్ష్మణుడు ఇక్కడ ఒంటరిగా ఉన్నాడు, నువ్వు వెళ్ళి తనను అడుగు అని చెప్తాడు. అయితే రాముని యొక్క లక్షణాలను చూసి, మంచివాడు, భర్తగా తీసుకుంటాను లేదా అడుగుతాను అని అనుకున్న స్త్రీ అయితే శూర్పణఖ ఏం చేస్తుంది, లేదు రామా, నువ్వు చాలా మంచివాడివి, నేను భర్తగా పొందాలనుకుంటున్నాను అని చెప్పాలి. అంతేగాని నాకు ఎవడైతే ఏముంది అనుభవించడానికి, లక్ష్మణుడు కూడా రాముడంత అందంగా శరీర దాడుతంతో క్షత్రియ రూపంతో చాలా అందంగా ఉన్నాడు కాబట్టి నాకు లక్ష్మణుడు అయితే ఏముంది అని చెప్పి వెంటనే లక్ష్మణుడికి వెళ్తుంది. మరి నాకు ఎవడైతే ఏముంది అనుభవించడానికి అనే స్త్రీని ఏమంటారో మీరే ఆలోచించుకోండి, నేను చెప్పక్కర్లేదు. సో శూర్పణఖ వెంటనే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. లక్ష్మణుడు ఏమంటాడు అంటే, నేను మా అన్నకి సేవకుడిని, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు సేవకురాలుగా ఉండాలి 2 స్థానాల కింద, కాబట్టి నువ్వు రాముడి దగ్గరికే వెళ్ళు అంటాడు. మళ్ళీ శూర్పణఖ రాముడి దగ్గరికి వస్తుంది. సో ఆడైతే ఈడైతే ఆడు, ఈడు కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకొకడు అనుకునే వాళ్ళని మరి మీరే ఆలోచించుకోండి ఏమంటారు. మళ్ళీ రాముడి దగ్గరికి వస్తుంది. సో రాముడు ఏమంటాడు అంటే, లేదు నాకు పెళ్ళయింది, ఇదిగోండి నా భార్య పక్కనే ఉన్నది అంటే, అప్పుడు వెంటనే శూర్పణఖ సీతాదేవిని చూసి అనుకుంటుంది, నాకు దక్కని రాముడు ఈమెకు దక్కాడా, కాబట్టి నేను ఒప్పుకోను దాన్ని, ఈమెను చంపేస్తాను నేను అని రాముడితోటి, ఈ భక్తాంతా నువ్వే అన్వేషిస్తావు, ఈమె నేను చంపేస్తాను, చంపి తినేస్తాను నేను, అప్పుడు మనం ఎంజాయ్ చేద్దాము, నాకు స్వర్గానికి వెళ్ళే పవర్స్ ఉన్నాయి, ఆ కొండ చర్యల్లో, తటాకాలలో, వనాల్లో మనం ఒంటరిగా అనుభవిద్దాము అని అంటుంది. అని వెంటనే సీతాదేవిని చంపడానికి ప్రయత్నిస్తుంది. మరి ఏ తప్పు చేయని సీతాదేవిని చంపడానికి వచ్చిన శూర్పణఖ నుంచి తన భార్యను రక్షించుకోవాల్సిన బాధ్యత రాముడికి లేదా ఒక రాజుగా అయినా సరే వేరే స్త్రీని చంపడానికి ప్రాణహాని తలపెడుతూ ఉన్న శూర్పణఖ లాంటి వాళ్ళని శిక్షించే అధికారం క్షత్రియునికి ఉన్నది, అది చెయ్యాలి. అది క్షత్రియుడు అటువంటి శాంతి భద్రతలు నెలకొల్పాలి, అది క్షత్రియుని ధర్మం అది. కాబట్టి రాముడు వెంటనే శూర్పణఖని చంపే అవకాశం ఉన్నా సరే కేవలం ముక్కు చెవులు కోయించేలాగా చేస్తాడు. కాబట్టి గౌరవించినట్టు కాదా అది? యాక్చువల్గా ప్రాణానికి ప్రాణం శిక్ష. మరి అటువంటిది తను చంపాలి అనుకున్నప్పుడు ఇంకా చంపలేదు కాబట్టి తన శూర్పణఖ స్త్రీ అని గౌరవించి కేవలం ముక్కు చెవులు కోయించి పంపించాడు. మరి ఇది గౌరవించినట్టు కాదా? అలాగే ఇకపోతే
రావణాసురుడి విషయానికి వస్తే రావణాసురుడు ఏమంటాడు అంటే రావణాసురుని విషయానికి వస్తే రావణాసురుడికి ఒక శాపం ఉంది. అదేమిటి అంటే ఒకసారి పుష్పక విమానంలో వెళ్తూ ఉన్నప్పుడు బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల నాకు చావు లేదు కాబట్టి ఏ స్త్రీ అయినా సరే నా పాదాల కిందకి రావాల్సిందే, నేను అనుభవించాల్సిందే, అందంగా ఉండేవాళ్ళు ఎవరైనా సరే అంటూ తాను అందంగా ఉండేవాళ్ళని కిడ్నాప్ చేస్తూ వచ్చేవాడు. లేదా అక్కడికక్కడ మానభంగం చేసేవాడు ఇంకా తట్టుకోలేకపోతే తను ఆ అందాన్ని చూసి మోహం చెంది కామ పీడితుడై. సో ఒకసారి స్వర్గంలో అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక అందమైన స్త్రీ కనబడుతుంది. వెంటనే అక్కడికక్కడే ఆమెని చేపట్టుకొని లాగి మానభంగం చేయబోతాడు. అయితే ఆమె వేడుకుంటుంది, నువ్వు నాకు మామగారు లాంటి వాడివి, ఎందుకు అంటే మా మామగారి తమ్ముడివి నువ్వు, కాబట్టి నేను నీ కూతురుతో సమానము, దయచేసి నన్ను వదిలేయి, నన్ను ఇలాగా హింసించక అని చెప్పినప్పుడు రావణాసురుడు వినకుండా ఎవరైతే ఏంటి రావాల్సిందే, నేను అనుభవించాల్సిందే అని చెప్పి అక్కడికప్పుడు ఓపెన్గా పబ్లిక్గా మానభంగం చేస్తాడు. ఆవిడెవరో కాదు, తన అన్న అయిన కుబేరుడు యొక్క కోడలు. సో ఈ విషయం తర్వాత తెలుసుకున్న కుబేరుని కొడుకు అంటే ఆమె భర్త నలకూవర వెంటనే ఈ విషయం తెలుసుకొని రావణాసురుడికి శాపం ఇస్తాడు. ఇక మీదట ఏ స్త్రీ అయినా సరే తన ఇష్టం లేకుండా నువ్వు అనుభవించడానికి ప్రయత్నిస్తే నువ్వు వెంటనే మరణిస్తావు అని శాపమిస్తాడు. సో ఈ విషయం తెలుసుకున్న కాడి నుంచి రావణాసురుడు ఏ స్త్రీల జోడికి వెళ్ళడం మానేస్తాడు, లేదా తగ్గించుకుంటాడు. ఇప్పటివరకు నేను కిడ్నాప్ చేసిన వాళ్ళు నాకు చాలు, ఇంక మీదట వేరే వాళ్ళ దగ్గరికి వద్దులే అని చెప్పి తగ్గిపోతాడు. సో ఆ విధంగా నలకూవరిచ్చిన శాపం వల్ల ఇంకా రావణాసురుడు ఆకృత్యాలు కొంత తగ్గినాయి. అయితే ఒకవేళ ఎవరైనా సరే ఇంకా అందంగా కనబడితే అప్పుడు వాళ్ళని బంధించి వాళ్ళని మభ్యపెట్టి ఏవో ఆశలు చూపించి అంతఃపురాలు భోగాలు చూపించి లొంగ తీసుకొని అప్పుడు అనుభవించడానికి ప్రయత్నించేవాడు కానీ ముట్టుకునేవాడు కాదు. సో ఇక్కడ సీతాదేవి విషయంలో కూడా అదే జరిగింది. ముట్టుకుంటే సీతాదేవి అయిష్టత ప్రదర్శించినప్పుడు తన ప్రమేయం లేకుండా తనని అనుభవించడానికి ప్రయత్నించి తను చనిపోతాడన్న భయం ఉంది రావణాసురుడికి. సో ఇవి వాల్మీకి రామాయణంలో స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ విషయాలన్నీ. కాబట్టి రావణాసురుడు గొప్పవాడవుతాడు అప్పుడు తన ఇష్టత లేకుండా అంటే సీతాదేవి ఇష్టత లేకుండా అలా బంధించడం గొప్ప లక్షణం అవుతుందా? ఇప్పుడు నేను చెప్తాను, వేరే వాళ్ళని ఎవరినైనా సరే మీ భార్యను నేను మా ఇంట్లో బంధించి ఏసీ రూమ్ ఇచ్చి తినడానికి 3 పూట్ల ఇచ్చి హెల్త్ అంతా చూసి కాలక్షేపం కోసం నేను మాట్లాడతాను, కానీ నేను ముట్టుకోను, కానీ బంధిస్తాను. ఇది ఏమైనా సరే న్యాయమా? ఇది అన్యాయం కాదా? నేరం కాదా? ఇతర స్త్రీ యొక్క హక్కును భంగం కలిగించినట్టు కాదా? సో రాక్షసులు అందరూ అంతే, ఇతరుల యొక్క హక్కులను భంగం కలిగిస్తారు. అటువంటి వాళ్ళే రాక్షసుల యొక్క ఒక లక్షణం అది. ఇకపోతే ఇంకొక అపోహ ఏమిటి అంటే రాముడు మరి రావణాసురుడు చెల్లెలైన శూర్పణఖని అవమానించినప్పుడు మరి రాముడు పగ తీర్చుకునే హక్కు లేదా? రావణాసురుడు రాముని మీద పగ తీర్చుకునే హక్కు లేదా? అదే చేశాడు, వచ్చి తన భార్యను ఎత్తుకెళ్ళాడు. తన చెల్లెల్ని రాముడు హింసించాడు కాబట్టి రాముని భార్యను ఎత్తుకెళ్ళాడు. మరి ఇది ఎక్కడ న్యాయం అవుతుంది? ఇప్పుడు శూర్పణఖ తన చెల్లెల్ని అవమానించాడు అంటే అప్పుడు రాముడి దగ్గరకు వచ్చి యుద్ధం చేసి తనని ఎదుర్కోవాలి. లేదా రామ నువ్వు తప్పు చేసావు ఒప్పుకోవాలి, లేదంటే నువ్వు అందరికీ ఇలాగే తప్పులు చేసావు కాబట్టి నువ్వు క్షమానుడు కాదు, నువ్వు చావాల్సిందే అని చెప్పి యుద్ధం చేయాలి ఎదురుగా. అంతేగాని ఏ తప్పు చేయని సీతని ఎత్తుకెళ్ళడం ఏంటి? ఇది న్యాయం కాదు కదా. కాబట్టి ఈ అపోహల నుంచి మనము బయటకు రావాలి. ఎందుకంటే రామాయణం అనేది ఎంతో ఔన్నత్యమైన గ్రంథం. దాని వలన మన జీవితంలో ఎనలేని శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. మనం ఎనలేని మానసిక ప్రశాంతతను పొందుతాము. రాముడి గురించి అర్థం చేసుకున్నప్పుడు, రాముని యొక్క లక్షణాలను మనము పొగుడుకున్నప్పుడు, ఇమిడ్చుకున్నప్పుడు, అనుసరించినప్పుడు మనం ఎనలేని ఆనందాన్ని పొందుతాము. రాముడు మనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చేవాడు. ఎంత ఆనందాన్ని కలిగిస్తాడు అంటే మనము రాముడిని కనుక అర్థం చేసుకొని ఆయన అనుసరిస్తే అనంతమైన ఆనందం వస్తుంది. దీని గురించి ఒక శ్లోకం ఉంది వేదాల్లో. అదేంటి అంటే రమంతే యోగినో అనంతే సత్యానంద చిదాత్మని ఇతి రామపదేనాశౌ పరం బ్రహ్మాభిధీయతే. దీని అర్థం ఏమిటి అంటే శ్రీరాముడు అనంతమైన ఆనందాన్ని ఇస్తాడు, అందుకే ఆయనని
రామ అంటే రమించడాన్ని మనకు నేర్పించేవాడు, ఆనందంతో రమించడాన్ని మనకు నేర్పించేవాడు అని అర్థం. సో ఇది రాముడు అంటే. సో రామాయణం నుంచి మనము వీటిని నేర్చుకోవచ్చు. అంటే మనం రాముడిని అనుసరిస్తే మనకు అంత ఆనందం కలుగుతుంది. కాబట్టి ఈ ఆనందాన్ని మీరందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను. మనము ఈ అపోహల నుండి ఈ వీడియో నుంచి బయటకు వద్దాము. వాల్మీకి రామాయణం మనకి అత్యంత ప్రామాణికమైన గ్రంథం. ఏదైనా సరే మనము వాల్మీకి రామాయణం నుంచే ప్రప్రథమంగా అర్థం చేసుకోవాలి రాముని గురించి. మరి తన భార్యని రక్షించుకొనే ఎవరు రక్షిస్తారు అలా భార్యను చెప్పండి? రాముడు తన భార్యను ప్రేమించేవాడు కాబట్టి రక్షించాడు, తన భార్యను రక్షించాడు. ఇంకా సీతాదేవి కంటే ఎంతో సౌందర్యవంతంగా వచ్చిన శూర్పణఖని తిరస్కరించాడు. అంటే ఏంటప్పుడు? తన భార్య మీద ప్రేమ ఉన్నట్టు కాదా? ఉన్నది. సో ఈ విధంగా ఈ అపోహల నుంచి మనం బయటకు వద్దాము. తర్వాత భవిష్యత్తు వీడియోలో మరికొన్ని అపోహల నుంచి మనం బయటకు వచ్చేలాగా వీడియోలు చూద్దాము. అప్పటి వరకు హరే కృష్ణ.